ఓసారి ట్రై చేయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. సో ఇప్పుడు మనం బృందావన్ పార్క్లో ఉన్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సరదాగా టంగ్ ట్విస్టర్స్తో అలా ఈవినింగ్ టైం పాస్ చేసేద్దాం. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? రాజు మేడం. రాజు గారు ఏం చేస్తూ ఉంటారు? డ్రైవర్ని మేడం. డ్రైవర్. హాయ్ మేడం, మీరు కొంచెం మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఏంటి పార్క్కి స్పెషల్ డైలీ వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తాం. మీరు పిల్లలు ఆడుకోవడానికి అప్పుడప్పుడు వస్తాము. మీకు వెళ్ళేలోపు నా మైక్ ఇచ్చి సరిపోతుంది, సరేనా? కుదురుగుండు. సో మీకు ఇప్పుడు ఏంటంటే ఒక నోరు తిరగని పదం ఇస్తాను. సో అదొక 5 times చెప్పాలి. రెడీయా? కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువల్లో అలలు, అడవులో కాలువలో అలలు, అలల్లో కలువలు. పువ్వులు ఉంటాయి కదా, కలువ పువ్వులు, కలువలు. ఓకే. కాలువల్లో అలలు, కలల్లో కలల్లో కాదండి, అలల్లో కలువలు. అలల్లో కలువలు, కాలువల్లో అలలు, కాలవల్లో అనకూడదు, కాలవలో. కాలువలో అలలు, అలల్లో కలవలు, కాలువల్లో అలలు, అలల్లో కలవలు. మొత్తానికి మీ కాలవల్లోనే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రెండ్ కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువల్లో అలలు, అలల్లో కలువలు, కాలువలో అలలు, అలల్లో కలువలు, కాలువలో అలలు, అలవల్లో ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? విశాల్ మేడం. విశాల్ గారు. ఎందుకు విశాల్? మన తెలుగు యాక్టర్స్ ఉండగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి విశాల్ గారు ఇష్టమా? వెరీ గుడ్. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, ఏ మూవీ నచ్చితే ఆ హీరో. మూవీ నచ్చితే ఆ ప్రెసెంట్ అప్పటికి ఆ హీరో. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫేవరెట్ హీరో లిస్టులో ఎవరున్నారు? ప్రభాస్. ప్రభాస్. ఏ మూవీ చూసి ఇష్టపడ్డారు? ప్రభాస్ అన్ని మూవీస్ బాగుంటాయి. కామెడీ, ఆయన చేసే ప్రతి వర్డ్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ పీపుల్ని ఎంజాయ్ చేసేలా ఉంటాయి. సో మొత్తానికి ఫేవరెట్ హీరో ప్రభాస్ అని ఈవిడికి తెలియకుండా మనం బయటికి తీసాం. అండ్ విశాల్ గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? భరణి మేడం. అంటే ఫస్ట్ చిన్నప్పుడు స్టార్టింగ్ ఆ సినిమా చూసాను నేను, అప్పటి నుంచి బాగా ఇష్టం. బాగా ఇష్టం. మీకు ప్రభాస్ గారి మూవీస్లో ఏది బాగా ఇష్టం? బుజ్జిగాడు ఇష్టం. బుజ్జిగాడు ఎందుకు? అందుట్లో డైలాగ్స్ బాగుంటాయి. డైలాగ్ మరి మా కోసం ఒక డైలాగ్ చెప్తారా? సన్నే శాపిల్ బ్యాచ్. స్మెల్ స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సూపర్. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్ అనిపించుకున్నారు. ఎనీవే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? రమేష్. రమేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హాస్పిటల్లో టెక్నీషియన్. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో అదొక 5 times చెప్పాలి. ఓకేనా? నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో కూడా నటనలో కూడా నృత్యాలు. పెట్టద్దులే. నాటకంలో నృత్యాలు, నటనలో కూడా నృత్యాలు. కూడా వద్దు, నేను అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాను. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. అలా నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు వచ్చేసింది. నృత్యాలు. నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నృత్యాలు వచ్చింది మళ్ళీ. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. నాటకంలో నృత్యాలు, నటనలో నృత్యాలు. చాలా కష్టంగా ఉంది కదా. సో ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ గారి మూవీస్ అన్నిట్లో నీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? రామ్ చరణ్ గారి ఎవడు మూవీ. ఎవడు? ఓకే. అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ కలిపి చేస్తారు, అదేనండి. ఎందుకు ఆ మూవీ? చాలా ఇంకా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. రంగస్థలం. ఓకే. రంగస్థలంలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంటుంది. ఏదైనా ఒక సాంగ్ మా కోసం, ఒక 2 లైన్లు. సాంగ్ అంటే జస్ట్ 2 lines ఏదైనా పర్లేదు. రంగమ్మ 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 ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు, గొల్లబామ్మ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ్మ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పెదవిన కరుకుతుంటే, ఉఫమ్మా అంటే ఊగాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న పాట రాకపోయినా నాతో పాటు కలిపి పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? శారదా. శారదా గారు ఏం చేస్తుంటారు? స్కూల్ టీచర్గా చేసేది. స్కూల్ టీచర్. ఏ సబ్జెక్ట్? ఇక్కడ కాదు, మా తిరుపతి, పెద్ద తిరుపతి దగ్గర పీలేరు. ఓకే ఓకే. అయినా అక్కడైనా ఏదైనా సబ్జెక్ట్ చెప్తారు. ఏ సబ్జెక్ట్? కాదు, మదర్ టీచర్గా చేస్తా. ఓహో, ఓకే ఓకే, డన్. సరే మరి ఏలూరు ఏంటి స్పెషల్?
తిరుపతి నుంచి మా అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఏలూరు. ఇప్పుడు వెకేషన్కి వచ్చారా? వెకేషన్ కాదు, ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు అంతా ఓకే కదా? ఓకే. ఓకే, అది బెటర్. ఆ మాట విన్నాక బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా. అంటే నేను ఇస్తాను ఒక వర్డ్, అది మీరు ఒక 5 times చెప్పాలి. ఓకేనా? ఎర్ర కారుకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. ఎర్ర కారుకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. నల్ల కారుకి ఎర్ర డోర్లు, ఎర్ర కారుకి ఎర్ర కారుకి నల్ల డోర్లు, నల్ల కారుకి ఎర్ర డోర్లు. 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 కొంచెం కష్టపడుతున్నా, మీరు చెప్పేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి, అది సూపర్ అసలు. అండ్ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాం, తక్కువ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ లేదు, ఏదైనా అక్కడ ఆ టైం వరకు ఎంజాయ్ చేసి వతలకు వచ్చేస్తాం అంతే. ప్రెసెంట్ లాస్ట్గా చూసిన మూవీ ఏంటి? రామ్ చరణ్ గేమ్ చేంజర్ చూసారా? ఆ గేమ్ చేంజర్లో మీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని ట్విస్టులు బాగున్నాయి. అంటే యూత్లో ఉన్న రామ్ చరణ్ నచ్చారు, పెద్ద రామ్ చరణ్ నచ్చారా? రెండు బాగున్నది. అంటే మీకు మొత్తానికి సినిమా నచ్చేసింది. కలెక్టర్గా బాగా చేశాడు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? కుసుమ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. డైలీ వస్తుంటారా పార్క్కి? లేదు, ఎప్పుడన్నా పిల్లలకి హాలిడేస్ టైంలో. ఇవాళ హాలిడే హాఫ్ డే అని తీసుకొచ్చారు? లేదు, అసలు యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో 10th ఫేర్వెల్ ఉందని ఈరోజు లేదు, హాలిడే. ఓకే, అండ్ మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు అండి. మహేష్ బాబు. అయితే సరే, అయితే లాస్ట్లో మాట్లాడదాం. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అంటే లైక్ టంగ్ ట్విస్టర్ అనమాట. సో అదొక 5 times చెప్పాలి. రెడీయా? ఓకే. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బొత్తాలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాయిలు. బత్తాల పక్కన బస్తాయిలు. చెప్తాను వినండి. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బొత్తాలు. బొత్తాలు మీన్స్ గుండి. ఇంకొకసారి ప్లీజ్. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బొత్తాలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాయిలు. బస్తాల పక్కన బత్తాయిలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాయిలు. 5 times చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. బస్తాలో బస్తాలు, బస్తాలో బత్తాయిలు, బస్తాల్లో బస్తాల పక్కన బస్తాయిలు. బస్తాల్లో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాయిలు. బస్తాలు తెలుసు, ఒకదాని మీద ఒకటి వేస్తారు బస్తాలు, అది దాని పక్కన గుండి ఉందన్నమాట, దాన్ని బత్తాలు అంటాం కదా, అది. బస్తాల్లో బత్తాయిలు, బస్తాల పక్కన బత్తాయిలు. బస్తాల్లో బత్తాలు, బస్తాల పక్కన. పోయింది. ఓన్లీ ఇవన్నీ మనకు అవ్వవు. కానీ మహేష్ బాబు మీ ఫేవరెట్ అంటున్నారు కదా, సో మహేష్ బాబు గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు. ఎందుకు ఆ మూవీ అంత ఇష్టం? అంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది కాబట్టి. మరి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా అందులో? గుర్తులేదండి. పాట పాడతారా? నేను అందిస్తాను. లేదండి, పార్క్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారండి. పాడేద్దాం సైలెంట్గా మన ఇద్దరి మధ్యలో. కొంచెం జస్ట్ 2 lines చాలు, ఓకేనా? వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో వీరగా పూసింది. వెరీ గుడ్, థ్యాంక్స్. తర్వాత మీకు వచ్చా? రాదండి. నాకు రాదండి. సో మహేష్ బాబు సమంత మధ్యలో కాంబినేషన్ బాగుంటుంది కదా, సీతమ్మ వాకిట్. వాళ్ళిద్దరితో ఫేమస్ డైలాగ్ ఉంది మూవీలో, ఐడియా ఉందా? లేదండి, ఎప్పుడో చూశానండి. లేదు. అబ్బాయి అంటారు కదా, తెలుసా? గుర్తులేదు. లేదా? సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, నీ పేరు? కరిష్మా. కరిష్మా. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th class. 4th class. హాయ్ సార్. హాయ్, మీ పేరు? అయాన్. అయాన్. నువ్వు భలే ఉన్నావు హీరో లాగా మధ్యలో. హాయ్ మేడం, మీ పేరు? రేష్మా. రేష్మా గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మాకు ఒక మంచి కాలర్ ఉన్నారు, రేష్మా. సో అయితే ఇప్పుడు ఏంటంటే పార్క్కి డైలీ వస్తుంటారా, ఇప్పుడే వచ్చారా ఫస్ట్ టైం? అంటే సండే వస్తూ ఉంటాము. మరి ఇవాళ ఎందుకు వచ్చారు? ఇవాళ మామూలుగా జాబ్కి వెళ్ళలేదు, ఇవాళ అయితే మామూలుగా వచ్చాము శనివారం. సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, లైక్ నోరు తిరగని పదం. సో అదొక 5 times చెప్పాలి. రెడీయా? ఎర్ర లారీలో పచ్చ కార్లు. చాలా చిన్నది, నువ్వు ట్రై చేయి. ఎల్ల రాలిలో పచ్చ కాళ్ళు. ఎల్ల లారీలో కాదు, ఎర్ర లారీలో పచ్చ కార్లు. ఎర్ర రాలిలో లారీలో కాదు, లారీలో. రారీలో పచ్చ కాళ్ళు. మళ్ళీ చెప్పు. ఎర్ర రారీలో పచ్చ కాళ్ళు. నువ్వు చెప్పు, ఓ హీరో. ఎర్ర రారీలో పచ్చ కాళ్ళు. కార్లు. కాళ్ళు. ఇంకొకసారి.
ఎర్రరాలిలో పచ్చకాలు. అమ్మో ఇడు బాగా చెప్తున్నాడు, ఇంకొకసారి. ఎర్రరాలిలో పోయింది. అమ్మ మీరు అయ్యో లేదు. జస్ట్ ఒకసారి ట్రై చేయండి, వీళ్ళు ఎలా ట్రై చేస్తారో అలాగా. ఎర్ర రారీలో పచ్చకారు. ఎర్ర రారీలో పచ్చకారు. లారీ. ఎర్ర రారీలో పచ్చ లారీ కాదు, లారీ. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నితిన్. ఓకే, నితిన్ మూవీస్ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఇష్క్. ప్రేమ, ఇష్క్, కాదల్. సో ఏదైనా ఒక సాంగ్ పాడతారు ఇష్క్ మూవీలోంచి? కుచ్ భీ నహీ నా ఇష్క్ మే హై దీవానా. తారన్ రన్. నెక్స్ట్ తెలుగు కావాలి మాకు, తెలుగు మీ నోట్లోంచి. అదిరే 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 నని కాని కల్లే అదిరే 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 నీ కన్ పేనన్ని వదిలేండి. మరి డైలాగ్ చెప్తావు నువ్వు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? పుష్ప ఇష్టమా నీకు? మరి నీకు? పుష్ప. మరి డైలాగ్ చెప్తావు ఏదైనా? పుష్ప 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 పుష్పరాజ్. తగ్గేదలే. అది ఇలా ఇద్దరు ఇలా అనండి. తగ్గేదేలే. హాయ్ సార్. హాయ్ చెప్పండి. మీ పేరు? శ్రీనివాసరాజు గారు. ఏం చేస్తూ ఉంటారు? చెరువులు షాప్. చెరువులు. ఏంటి పార్క్కి సరదాగా రోజు వస్తుంటారు, ఇవాళ వచ్చారు? అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు వాకింగ్కి వచ్చారా? వాకింగ్ వచ్చారు. అయిపోయిందా వాకింగ్, రన్నింగ్ అన్నీ? అయిపోయిందమ్మా. ఫిట్గా ఉండడం నేర్చుకోండి. అది నేను చెప్తే బాగోదు అనుకోండి, కానీ నేర్చుకోండి. సో ఎనీవే, ఇప్పుడు మీకు ఒక నోరు తిరగని పదం చెప్తాను. సో అదొక 5 సార్లు చెప్పాలి. రెడీయా మరి? చెప్పండి. నేను మీకు చెప్తారా? చెప్పేస్తారా? ఏమో మీరు చెప్పిన. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని పడుకున్నాడు. బజ్జున్నాడు. బుజ్జిగాడు పొట్ట నిండా బజ్జీలు తిని. పొట్ట కాదు, బొజ్జ. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని పడుకున్నాడు. బజ్జున్నాడు. మనం నార్మల్ లాంగ్వేజ్ మాట్లాడేస్తున్నాం, కానీ ఏదైతే కరెక్ట్గా నేను చెప్పానో అదే చెప్పాలి మీరు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బొజ్జ నిండా తిని పడుకున్నాడు. సో మీకు ఎలాగో కష్టంగా ఉంది, కానీ మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. అబ్బో ప్రభాస్ గారు. మరి సినిమాల్లో చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఏది బాగా ఇష్టం? బాహుబలి ఇష్టం అమ్మా. బాహుబలి ఇష్టం. ఏదో నాకు డైలాగ్ చెప్తారా బాహుబలిలోంచి? చెప్పలేను. సరే నేను ఒకటి చెప్తాను, అది చెప్పండి. ఇలా తిరగండి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి జూడ్. చెప్పలేమమ్మా. నేను హెల్ప్ చేస్తాను మీకు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి జూడ్. అది ఆ మాత్రం ఇచ్చారుగా చాలు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మేడం. మీ పేరు? రుక్మిణి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. డైలీ వస్తుంటారు పార్క్కి? లేదండి, ఈరోజే వచ్చారు. ఏది మీరు నేటివ్ ప్లేస్? చింతలపూడి. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇల్లా? లేదు మేడం, జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చి. ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్? ఓకే, బ్యాంక్లో చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో అదొక 5 times చెప్పాలి, ఓకేనా? అమ్మో సరే. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు, గాద కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు, గాద కింద పందికొక్కు. దోశలు వేయకుండా చెప్పాలి, కింద దోశలు వేస్తున్నారు చూడండి, అవి వేయకూడదు. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు, గాద కింద పందికొక్కు. కానీ ముక్క అతికిస్తున్నారు. ఎనీవే మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? టెంపర్. నీ తాత టెంపర్, అదేనా? సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా టెంపర్ మూవీలోంచి? నీకు ఈగో నీ ఒంట్లో ఉంటుందేమో, నాకు వైఫైలో నా చుట్టూ ఉంటుంది. చెప్పండి. అది నీకు ఈగో మీ ఇంట్లో ఉండిద్ది, నీ ఒంట్లో ఉండి నాకు నా చుట్టూ వైఫైలో ఉండిద్ది. నీ ఈగో నీ ఒంట్లో ఉంటుందేమో కానీ నాకు వైఫైలో నా చుట్టూ ఉంటుంది. నీకు నీ ఈగో నీ ఇంట్లో ఉండిద్దేమో కానీ నాకు నా చుట్టూ వైఫైలా ఉండిద్ది. మేడానికి మొత్తం ఇంట్లో పెట్టడం బాగా ఇష్టం అనమాట. సో అందుకే వెళ్ళి చక్కగా ఇంట్లో పెట్టారు వైఫైని, అదే ఈగోని. వైఫై ఇంట్లో పెట్టను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక మంచి సాంగ్ పాడొచ్చుగా, మీరు బాగా పాడతారనిపిస్తుంది నాకు. కత్తకన దూండు చారరే మరదల్లయ్యన మరరుచిరే కూకన బూలు తోనరే మరదల్లె మైహలలో చిరే ఆకిరాంగ కునరాచి తోనజకేన కేలరి ఏ కలికత్తి జావుచి తోనజ ధ్యాన పడజారి మరి మల్లెతి మన్నెత మనసు మరే గోరే
అరే అంకి అంకి మహరదే మారే గోరే సూపర్. దీని మీనింగ్ చెప్తారా? మీనింగ్ తెలుసు. పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై నువ్వు రావట్లేదు. ఓకే, తెలుగు రావట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్. హాయ్. హాయ్, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ అండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్. హౌస్ వైఫ్ అంటే ఖాళీ అనకూడదు అసలు. హాయ్, మీ పేరు? మల్లిక అండి, మల్లికా గారు, మీ స్మైల్ బాగుందండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో అదొక 5 టైమ్స్ చెప్పాలి, ఓకేనా? ఓకే. కప్ప, కప్ప పక్కన కప్ప, కప్పులో పప్పు. అదొక 5 సార్లు చెప్పాలి. కప్ప, కప్ప పక్కన కప్ప, కప్పలో పప్పు, కప్పులో కప్పులో పప్పు. కప్ప, కప్ప పక్కన పక్క, కప్ప పక్కన పక్కేసి పడుకుంటారా? కప్ప పక్కన. కప్ప, కప్ప మీరు ఒకసారి ట్రై చేయండి. అమ్మో నాకు వద్దండి అంట, నేను ఏదో ఇస్తున్నట్టు. అట్లీస్ట్ ట్రై చేయండి ఒకసారి. కప్ప, కప్ప పక్కన కప్ప, కప్పులో పప్పు. కప్ప, కప్ప పక్కన కప్ప, కప్పులో పప్పు. కప్ప, కప్ప కప్ 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 కప్. మీరు జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి చాలు. కప్ప, కప్ప నాకు రావట్లేదు. నాకు రావట్లేదు సార్. సో ఓకే, డైలీ వస్తుంటారు పార్క్కి? అవునండి, డైలీ. మరి నిన్న కనిపించలేదు. ఏమోనండి, మీరు ఏ టైంకి వచ్చారు? మీరే టైంకి వచ్చారు? 8 అలా. మేము 8కి కరెక్ట్గా ఎంట్రీ అయ్యాం. మిస్ అయ్యారా? ఓకే, ఇవాళ మిస్ అవ్వలేదులే, అందుకే. అయినా నేను మేము రాలేదు నిన్న. ఎస్, చూసే అలా అబద్ధాలు ఆడుతుందా అంటున్నారు. ఎస్, బాణం వేసి అది తగిలింది, మీరు దొరికిపోయారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? వచ్చేసి నాగ చైతన్య. మీకు? ప్రభాస్ అండి. అబ్బాయి ఏంటో వాళ్ళందరూ ప్రభాస్ తగులుతున్నారు నాకు. సో ప్రభాస్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? బాహుబలి. బాహుబలి ఎందుకు? ఏమో నచ్చింది. ఏదైనా ఒక పాట పాడతారు అందులోంచి? అయ్యో, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి అయ్యో నాకు రాదండి. ఈయన ఇలా ఆయన తలిచేసుకుంటున్నట్టున్నారు, ఎక్కువ సిగ్గుపడిపోతున్నారు. అవునవును, అలాగే ఉంటుంది, అందుకే ప్రభాస్ అని ఇష్టం. ఓకే, మరి మీ ఫేవరెట్ హీరో? సో ఆయన మూవీస్ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? చెల్లో. చలో. నాగ శౌర్యనా? ఓకే ఓకే, నేను నాగ చైతన్య అనుకున్నా ఇప్పుడు దాకా. ఓకే, నాగ శౌర్య. మరి చలోలో చాలా మంచి ఫేమస్ సాంగ్ ఉంది కదా, ఒక్కసారి మా కోసం ఒక 2 లైన్స్. చూసి చూడంగానే, అదే 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 కావాలి. సరే ఇద్దరు పాడండి, మైక్ మధ్యలో పెడతా. ఓకే, ఫస్ట్ నుంచి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగంగానే వచ్చేసావే, నా గుండెల్లోకి అందంగా దూకి దూరంగా ఉంటావు, ఏం చేసావే బారం. అంతే. దారం పట్టి గుండె లాగేశాను. ఓకే, మరి అన్నీ ఆవిడే చేసేస్తే మీరేం చేస్తారు? నన్ను చూస్తూ అంటారా? ఒక డైలాగ్ చెప్పండి అట్లీస్ట్, నాగశౌర్య అది కాకపోయినా ఏదైనా ఒక ఫేమస్ డైలాగ్. ఎవడో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు. మాకు పండుగాడు వద్దు, మాకు మీ పేరు కావాలి. మల్లిక. అబ్బా, ఆ డైలాగ్లో మీ అలాగా. ఎవడో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే మల్లిక. ఇలా చెప్తే హే మిమ్మల్ని చెప్తే అన్నట్టు ఉంది, ఎవరో భయపడరు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, సచ్ ఎ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు ఏం చేస్తుంటారు? నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాను. ఫార్మా కంపెనీ. ఆ స్మెల్ బాగోదు కదండి, మేము బయట నుంచి వెళ్తుంటేనే స్మెల్ అసలు అన్నట్టుంటుంది. ఫార్మా కంపెనీ అంటే లోపల కాదండి, ఫీల్డ్ జాబ్ మాది. ఫీల్డ్ జాబ్ అయితే ఓకే, ఫ్యాక్టరీ అనుకున్నాను మ్యాక్సిమం. ఓకే, ఫీల్డ్ జాబ్. ఓకే, మరి డైలీ వస్తుంటారా పార్క్? ఇదేనా ఫస్ట్ టైం? అంటే ఇలా అండి, వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, సాటర్డే కానీ సండే కానీ పిల్లలకి అవుటింగ్ తీసుకొస్తూ ఉంటాను అనమాట. అలా సూపర్. సో ఎలాగో సరదాగా అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, లైక్ నోరు తిరగని పదం. సో అదొక 5 టైమ్స్ చెప్పాలి, ఓకేనా? ఓకే, చెప్పండి. తెలుసా అండి టంగ్ ట్విస్టర్స్? అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా ఏదో ఒకటి. చెప్తారా? అయితే ఒకటి మీరు చెప్పండి, ట్రై చేద్దాం. సైకియాట్రిస్ట్ అంటారు, అది టంగ్ ట్విస్టరే కదా. సైకియాట్రిస్ట్ నేను బాగానే అన్నానే. అంటే ఒకేసారి ఒక 4-5 సార్లు వరుసగా సైకియాట్రిస్ట్ అన్నాను కదా, బాగానే వచ్చిందే. మన చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, 3 ఎర్ర లారీలు అలాంటి అయితే ఇది మనకు కావాల్సింది. కానీ అలాంటిది కాదు, కొత్తగా తీసుకొచ్చాను. ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడంట. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడంట.
ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు. నాకు అర్థమైపోయింది సార్, మీరు ఎర్ర లారీలు పచ్చకారులు అన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇలాంటివన్నీ చాలా సింపుల్గా ఉంటాయని. అయితే మీరు ఆ ఎర్ర లారీలో చెప్పండి ఒకసారి. 3 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు, 3 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు, 3 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. నేను చిన్నప్పటి నుంచి ఆడి ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఆడాం కదా. అయితే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చేసాం. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన చాలా మూవీస్ నటించారు కదా, అందులో మీ ఫేవరెట్ ఏంటి? తమ్ముడు. తమ్ముడు. ఎందుకు తమ్ముడు? చాలా ఇంకా మంచి మంచి మూవీస్ ఉన్నాయి కదా. అంటే తమ్ముడులో ఆయన క్యారెక్టర్ బాగుంటుంది, పవర్ఫుల్ క్యారెక్టర్, అందరికీ మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది యూత్కి. అందులో మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో అది చూసి ఇన్స్పైర్ అయ్యాం అనమాట. ఓకే, సూపర్. ఒక మంచి డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిది మా కోసం. మరి ఫ్యాన్ అన్నాక చెప్పకపోతే ఎలా? సింహానికి నాకు తేడా ఒకటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే తేడా. సేమ్ టు సేమ్. తర్వాత ఇంకొక లాస్ట్ ఉంటుందిగా, లాస్ట్ పంచం మందైతే వచ్చే కిక్కే వేరబ్బా. ఇంకోటి ఉంటుంది లాస్ట్ బిట్ వదిలేస్తున్నారు, అది ఏంటనుకున్నారు? అది ఓకే, అది సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లీలా. లీలా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. డైలీ వస్తుంటారు పార్క్కి? ఫ్రీక్వెంట్గా అంటే ఎప్పుడైనా వీకెండ్స్ అలా. ఓకే, సో ఇప్పుడు నాకు అర్థం కాదండి, జనరల్గా నేను ఇలా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మగవాళ్ళే నన్ను తలెత్తుకునేలా చేస్తారనమాట. ఇక్కడ మీరు కూడా నన్ను తలెత్తుకునేలా చేశారు. చాలా మంచి హైట్ కూడా అలాగే మరి ఉండాలి కదా, అందులో మీరు సెకండ్ నేనే. సో సూపర్. ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఎవరని చూస్తుంది, నీకు అర్థం కాదు, కొంచెం టైం పట్టిద్ది. సో ఇప్పుడు మీకు ఒక నోరు తిరగని పదం ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. రెడీయా? సరే, రెడీ అండి. మీకు ఎప్పుడైనా ఇలాంటివి తెలుసా? మీకు అలవాటు ఉంది. మీకు కూడా అలవాటు ఉంది. ఇందాకే ఒక ఆయన అలాగే చెప్పారనమాట. సో మీకు కూడా అలవాటు ఉందన్నమాట. సో మీకు కూడా కష్టంగా ఇవ్వచ్చు అయితే. ఇవ్వండి, ట్రై చేస్తా. ఓకే, తెలుగు బాగా అచ్చ తెలుగులోకి వెళ్దాం. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్ బొట్టు. తస్కస్కం బొట్లు. తస్కస్కం బొట్లు. అంతే. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కం బొట్లు. తస్కం కం కాదండి. తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తస్కం లిప్స్ కలపకూడదు. తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తస్కస్కం తీసేస్తే బాగుంది అనిపిస్తుంది మీకు? అక్కడే నాకు టఫ్గా ఉంది. సో తీయడానికి అవ్వదు. కానీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇష్టం. వెంకటేష్ గారు. జనరల్గా వెంకటేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, లేడీస్ కన్నా ఆయన షార్ట్స్ వేసుకుంటే లేడీస్ బాగా ఇష్టపడతారంట. అది నిజమా అబద్ధమా? నాకు దాని మీద పెద్ద ఐడియా లేదండి. బట్ ఆయన యాక్టింగ్ పరంగా ఫ్యామిలీ మూవీస్ చేస్తారు కాబట్టి నాకు అది ఇష్టం. అంటే ఇష్టం. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఆ వెంకటేష్ గారి మూవీస్ అన్నిట్లో బాగా నచ్చిన మూవీ ఏంటి? ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేది? బాగా నువ్వు నాకు నచ్చావు ఇష్టం. నేనా? నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ మూవీ. నన్ను అంటున్నారేమో, నేను ఇంకా పొంగిపోదాం అనుకున్నాను ఇప్పుడే. ఓకే, మరి వెంకటేష్ గారి మూవీ అందులో ఏదైనా ఒక పాట కానీ డైలాగ్, లేదా అది కాకపోయినా ఏదైనా మీ ఇష్టం? నాకైతే మీ నోటి వెంట ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. ఉన్న మాట చెప్పలేను, ఊరుకుంటే ఒప్పుకోను, ఎప్పుడంటే సత్యభామ అంతే. అలా పాట రన్నింగ్ వస్తుంటే హమ్ చేస్తాం కానీ పాడాలంటే. ఈసారి నుంచి పాడండి, మళ్ళీ కలిసినప్పుడు ఈసారి సాంగ్ మొత్తం పాడుదురుగా. తప్పకుండా. ఓకే, అంటే ఇంకెప్పుడు మేడం ఈ పార్క్లో కనిపించదేమో. మ్యాక్సిమం వస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కొంచెం పెద్దయ్యాక ఇక్కడ ఏం జరిగిందనేది చెప్పండి తనకి. ఓకేనా? బాయ్ మ్యామ్. చెప్పు. బాయ్ మేడం. సో చూసారు కదండి, ఈరోజు ప్రోగ్రామ్ చాలా ఫన్గా మంచి మంచి డైలాగ్స్తో, కొత్త లాంగ్వేజెస్తో మంచి మంచి పరిచయాలు అయితే చాలా చక్కగా జరిగాయి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ ఏసీడీ. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్ టు ఓసారి ట్రై చేయి.